ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల మాస ఫలితాలు దాదాపుగా మరి గ్రహ మార్పులు, కుజస్తంభన ఇటువంటివి కొన్ని మనకి దాదాపుగా కొన్ని రాష్ట్రాల వారికి ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. గ్రహ మార్పులు దాదాపుగా అందరికీ కొంత యావరేజ్ ఫలితాలే కనపడుతున్నాయి. ఓవరాల్గా చూస్తే మనము 12 రాశుల వారికి ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలనే తెలుసుకుందాం. మేషరాశి వారికి చెప్పాను కదా, భిన్నమైనటువంటి ప్రయత్నాలు కనబడుతున్నాయి. దాదాపుగా వీరికి 1వ వారం 4వ వారం మాత్రమే సామాన్య ఫలితాలు. ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మొదటి వారం 4వ వారం మాత్రమే అనుకూలంగా ఉంది. 2-3 వారాల్లో తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోని అనవసరపు వాగ్వివాదాలు, చికాకులు, వ్యాపార పరంగా నష్టాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన వ్యక్తులకి అపాతదానం చేయడం, పూచికత్తుగా సంతకాలు చేయడం, విపరీతమైనటువంటి ధనము ఖర్చు, ఎంత శ్రమ చేసినా ఎదుటి వారి నుంచి గుర్తింపు లేకపోవడం, దానివల్ల మానసిక ఉద్వేగం, చికాకు, అనారోగ్య సూచన. గర్భిణీ స్త్రీలకి ప్రమాదం జరిగే అవకాశం, అతి వేడి వల్ల కావచ్చు, లేదా గొడవల వల్ల కావచ్చు, మానసికమైనటువంటి దౌర్భాగ్య స్థితి కావచ్చు, ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. కోర్స్ మనకి దాదాపుగా అన్ని పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు అయిపోయినాయి. బట్ ఇంకేమైనా కొంతమందికి అకాడమిక్ పరీక్ష ఏమైనా ఉంటే మాత్రం ఇతరుల మీద ఆధారపడితే ఏమాత్రం అనుకూలంగా లేదు. తప్పుగా అనుకోకండి. పుస్తకంలో మీరు తలకాయలు పెడితేనే, మీ దృష్టి పుస్తకాల మీద ఉంటేనే తప్పకుండా కనీసం యావరేజ్ మార్కులు వచ్చి పాస్ అవుతారు. లేదా మీకు రిజల్ట్ రోజున 0 అనేది ఖాయంగా కనబడుతుంది. బ్యాక్లాగ్స్ పేరుకుపోతాయి. ఈ డిగ్రీ, బీటెక్ చదివే వాళ్ళు కూడా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది. ముఖ్యంగా ఎంబీబీఎస్ లాంటి వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా జన్మజాతకాన్ని ఒకసారి చూసుకొని జన్మజాతక పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. తప్పకుండా జన్మజాతకం చూపించండి విద్యార్థి. అలాగే కొత్త వ్యాపారాన్ని చేయకపోవడం మంచిది. పనికిమాలిన వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, లంచం అనే బిచ్చం ఎత్తుకోవడం 2వ వారంలో 3వ వారంలో తీవ్రమైన ఆటంకాలు కలుగుతాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులు, క్రీడాలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈవెంట్స్ చేసేవారికి కూడా నష్టం ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అపవాదులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు. 1వ వారంలో 4వ వారంలో కొంత సామాన్యమైన ఫలితాలు మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని కలిగించే అవకాశం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కొద్దిగా బెటర్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, కొంత వ్యాపారాత్మక ధోరణి మీకు కొంత ఉపశమనాన్ని కలిగే అవకాశం. 1-4 వారాల్లో కొంత ప్రయోజనం ఉంది. విద్యార్థులు ఆ సమయంలో కూడా మంచి విద్యాభివృద్ధి పొందుకుంటారు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి సామాన్య ఫలితాలు. రాజకీయ నాయకులు ముఖ్యంగా నియోజకవర్గంలో పర్యటించండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో పశుపక్షాదులను ఒకసారి చెక్ చేయించండి. ఎందుకంటే ఉష్ణ వాతావరణం బాగా పెరుగుతుంది. వాటికి కూడా పాపం కాస్త చలువ అనేది కావాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మనకి ఫలితాలు బాగాలేనప్పుడు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే చాలా మంచిది, ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే ఎవరికైనా సరే కాస్త పెరుగన్నాన్ని, అంటే వారానికి 2 సార్లు ఎవరికైనా సరే కాస్త పెరుగన్నాన్ని ఒక 10 మందికైనా సరే అన్నదానం చేస్తే కూడా చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. పుణ్యబలం పెరగడం వల్ల అనుకూలత. పుణ్యబలం అంటే ఏమిటి? జపము, తపము, దానం, అవి చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి పర్వాలేదు. ఒక 2-3 వారాలు తప్ప 1-4 వారాల్లో మీకు శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ఈ మాసం మొత్తం కూడా మీకు బాలేదు. 1-4 వారాల్లో మాత్రం దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, కాస్త లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం చేయకండి, నిదానంగా ఉండండి. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థి అప్రమత్తంగా ఉండండి. విదేశీ ప్రయాణాలు ఉంటే 1-4 వారాల్లో ఏర్పాటు చేసుకోండి. 2-3 వారాల్లో వెళ్ళకూడదు. అయ్యో మేము టికెట్ బుక్ చేసుకున్నామండి, 2వ వారం
వారం వెళ్ళాలి అనుకున్నప్పుడు జన్మజాతకాన్ని చూయించుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటే చాలా మంచి అనే విషయాన్ని గమనించండి. రైతన్నలు కూడా పనికిమాలినటువంటి రసాయనాలు వాడకండి, సేంద్రియ ఎరువులు వాడండి. అలాగే నకిలీ విత్తనాలు బెడదెక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అఫ్ కోర్స్ ఇప్పుడు నాట్లు వేసే కాలం కాదు, పంటలు చేతికొచ్చే కాలం కాబట్టి తప్పకుండా మీకు కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. కానీ దళారులను నమ్మకండి, దళారుల వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకోవడం. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లు కూడా కాస్త జాగ్రత్తగా మీ యొక్క కస్టమర్స్ తో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి, అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళలు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి కాస్త తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేనిపోని అపవాదులు చికాకులు ఎక్కువ ఉన్నాయి. మరి ఈ మాసం మొత్తం కూడా మీరు భగవద్గీత పారాయణం ప్రతిరోజు 2 అధ్యాయాలు చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ 18 అధ్యాయాలు భగవద్ చదవండి. అలాగే సౌందర్య లహరి చదవడం, ఎవరికైనా సరే కాస్త పెసర్లు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవడం శుభయోగాన్ని కలిగిస్తున్న విషయాన్ని గమనించండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. విదేశాల్లో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. మరి ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.